అందరికీ నమస్కారం అండి. నేను ఈ మధ్యన వీడియోలు కూడా చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది పెడుతుందండి. 6 పాయింట్కి వచ్చేసింది బ్లడ్. దానివల్ల ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని డాక్టర్ల సలహాలతో వాటితో ఉన్నానన్నమాట. కొంతమందికి ఇంప్లిమెంట్ తక్కువ ఉంటుంది అంటండి. నాకు ఎన్నిపోస అది లేదు కదా, దానివల్ల ఇంప్లిమెంట్ తక్కువగా ఉందని అన్నారు. అది ఏ రకంగా అంటే ఇంజెక్షన్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా అవన్నీ డాక్టర్ సలహాలు తీసుకుంటున్నాను. దానివల్ల నీరసం కొంచెం ఇబ్బంది పెడుతుందండి. దానికి తోడు కొంచెం రొంప కూడా బట్టి దగ్గు వచ్చేయడం, 2 మాటలు మాట్లాడేటప్పుడు దగ్గు వచ్చేయటం, సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకునేటప్పటికేమో దగ్గు వచ్చేసి అడ్డం పడిపోతుంది. అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో తగ్గించాను అనమాట వీడియోలు. పాత వీడియోలు అలాగా పెడుతున్నానండి. ఏ రోజుకి ఆ రోజు వీడియో చేయలేకపోతున్నాను. ఆరోగ్యం బాగోనప్పుడు అండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నాకేంటోను అసలు బాగానే ఉంది కానండి, సడన్గా తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందా అనేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ తక్కువగా ఉంది. 6కి వచ్చేసింది. 8 ఉండేదండి, 8ది 6కి వచ్చిందంట. అక్కడికి నేను ఎక్కువ ములగాకు, తెలగపిండి అని, ములగాకు అని, నువ్వులకు సంబంధించినవి అని ఎక్కువ వాడుతూ ఉంటాను. అలాగే ఇంట్లో కూడాను క్యారెట్, బీట్రూట్ అవి కూడా జ్యూసు చేసి ఇస్తుంది మా కోడలు. అటువంటివి వాడతానండి. ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే, నాకు L4, L5, L6 అవి కట్ పోయినాయి అనమాట ఎన్నిపోసలు. పోతే దాని స్థానంలో రాడ్లు, ప్లేట్లు పెట్టినందువల్ల మరి అలా అవుతుందో మరి ఏంటో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలోనే బాగా సిక్ అయ్యానండి. బాగా ఒళ్ళు బాగా తెలుపు ఉండేదాన్ని. ఈ మధ్యన ఒళ్ళు బాగా లాగేసింది. ఒళ్ళు లాగటం మంచిదే అనుకోండి, కాకపోతే మరీ సిక్ అయినట్టు కనపడుతున్నాను నేను. లేకపోతే నా వయసుకు మించిన శరీరం ఉండేది, అంత ఉండేదండి. కానీ ఇప్పుడు బాగా డల్గా కనపడుతుంది మొహం. అదిని మా వాళ్ళు ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు, బాగా డల్గా కనపడుతుంది అనేసి. బాగా ఒళ్ళుగా ఉండేదాన్ని. బయట ఒక్కొక్కళ్ళు అయితే గుర్తుపట్టలేనట్టు ఉంటున్నారు. ఏంటంటే ఇంత సన్నం అయిపోయారు అంటారు. ఏమన్నా డైట్ చేస్తున్నారా ఇవి అని. డైట్ అని కాదు కానండి, లిమిట్గానే ఉంటాను ఎప్పుడు తిండి విషయంలో. కొంత లిమిట్ పాటిస్తాను. ఎందుకంటే కాళ్ళు నరాలు అవన్నీ తెగిపోతే అతికేరండి. ఆ అతికిన నరాలు బరువు పెరిగే కొద్ది నరాల మీద ఒత్తిడి పడి ఇబ్బందులు ఉంటున్నాయి. అందుకోసం డాక్టర్ గారు వెయిట్ లాస్ మంచిదేనండి అన్నారు. అందుకని ఎక్కువ జీలకర్ర, సోంపు, వాము ఆ నీళ్లు తాగటం అని అటువంటివి చేస్తూ ఉంటాను. లిమిట్ భోజనం, పొద్దున ఇడ్లీ, మధ్యాహ్నం రైస్ తింటాను. సాయంత్రం మటుకు ఒక గుప్పుడు అన్నం పలసన మజ్జిగ వేసుకుని తాగుతాను. అదే ఫుడ్. స్వీట్లు అయ్యి తిన్నాం. చాలా జాగ్రత్తగానే ఉంటాను. అలా ఉన్నందువల్లే ఇన్ని కంప్లైంట్లతో ఉండి ఇలా ఉన్నానేమోనండి. కానీ నా పనులు నేను మటుకు చేసుకుంటానండి. ఎంత ఇబ్బంది అయినా